అంటే ఎన్టీఆర్ అప్పుడు తన పార్టీ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఆ తర్వాత చంద్రబాబు గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల మీద అయితే వాళ్ళు రాజీనామాలు చేయడం, వీళ్ళు లేకపోతే పార్టీ సస్పెండ్ చేయడం ఇవి జరిగినాయి. ఇప్పుడు ఈయన నిర్ధారించుకున్నారు, జైలుకు పోయి ఇచ్చారు, నేనే చంపానని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? రామచంద్రరావు గారి సంఘటన ఉందండి. రామచంద్రరావు గారి సంఘటన డబ్బులు తీసుకుంటున్నాడు ఇది అనేది ముఖ్యమంత్రి గారు నిర్ధారించుకున్న తర్వాతనే చేశారు. తప్పు చేసిన వాళ్ళని రక్షించుకునే మార్గాలు చాలా ఉంటాయి. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో పాజిటివ్గా తేలిన రాజకీయ నాయకుల మీద ఆయా రాజకీయ పార్టీల అధినేతలు, పార్టీలు క్రమశిక్షణా చర్యల పేరుతోటి ఏం చర్యలు తీసుకుంటారు? పుట్ట మహేష్ యాదవ్కి ఏమో 5 రోజులు గడువిచ్చారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి రోహిత్ రెడ్డికి ఏమో 7 రోజులు బీఆర్ఎస్ పార్టీ గడువిచ్చింది. వీళ్ళు సంతృప్తకరమైనటువంటి వివరణ వాళ్ళ నుంచి రాకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏం చర్యలు తీసుకుంటారు? గతంలో రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి అదే చరిత్రని తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తుందా? ఈ విషయంలో పుట్ట మహేష్ యాదవ్ విషయంలో ఏం జరగబోతుంది? రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రావు గారు. రావు గారు, 2 పార్టీలు ఆయా రాజకీయ పార్టీల వ్యక్తులకి, నేతలకి జారీ చేసిన నోటీసులు మీరు చూశారు. ఆయనకు 5 రోజులు, ఈయనకి 7 రోజులు. ఏమనిపించింది మీకు ఈ నోటీసులను చూసినప్పుడు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? అంటే జనరల్గా ఏంటంటే పార్టీలు ఒక క్రమ పద్ధతులు, అంటే నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వివరణ ఆధారంగా దానికి సంతృప్తి చెందితే ఇది సహేతుకం అనుకుని పార్టీ భావిస్తే ఇగ్నోర్ చేస్తారు. లేదు ఇది సహేతుకం కాదు, వీళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు, వీళ్ళు చెప్పేటువంటి కారణాలు సహేతుకంగా లేవు అని ఫీల్ అయితే చర్యలు మొదలు పెడతారు. ఈ చర్యలు మొదలు పెట్టడం అనేది ఈ 5 రోజులు 7 రోజులు గడువైన తర్వాత ఏంటనేది మనం చూడాలి. అయితే ముందు తెలుగుదేశం పార్టీ తీసుకున్నాను, ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ. తర్వాత తెలుగుదేశం పార్టీ గతంలో కూడా కొంతమంది మంత్రుల మీద చర్యలు తీసుకునేటువంటి ఘటనలు మనకు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో అయితేవి, ఆ తర్వాత చంద్రబాబు గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల మీద అయితేవి వాళ్ళు రాజీనామాలు చేయడం, వీళ్ళు లేకపోతే పార్టీ సస్పెండ్ చేయడం ఇవి జరిగినాయి. మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే 83లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ రామచంద్రరావు గారని ఇక్కడ సిటీలో ఒక అతను ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మంత్రి మార్గంలో స్థానం సంపాదించుకున్నారు, ఇచ్చారు. అయితే ఆయన కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ఎటువంటి ఆరోపణలు వచ్చినాయి. దానికి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఎన్టీ రామారావు గారికి బలమైనటువంటి నివేదికలు ఇచ్చినాయి. అంటే నిజమే సార్, అతను చేస్తున్నాడు, ఇతని మీద మన చర్యలకు ఉపక్రమించకపోతే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చెప్పినాయి. అంటేనే ఎన్టీ రామారావు గారు కానించేయండి అన్నాడు. అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు వీటి ద్వారానే చేస్తే కాదు కదా అని చెప్పేసి వాడు ప్రత్యక్షంగానే కొన్ని డబ్బులు ఇచ్చేసి ఆయనకి పట్టుకొని సస్పెండ్ చేశారు. అంటే ఎన్టీఆర్ అప్పుడు తన పార్టీ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేయలే. అసలు ఆయన అవినీతి అంటేనే ఇదే పోతాడు మనిషి. ఓకే, యాక్సెప్ట్ చేయలే. అంటే అవినీతికి మిగతా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఇవి ప్రతిపక్షాలు చేసేటువంటి రాద్ధాంతాలు వీటికి ఏమైనా కాపాడుకుంటాయి తప్ప ఇది ప్రత్యక్షంగా కదా. అంటే పొలిటికల్ కామెంట్లు వేరే, నిర్ధారణ వేరే కదా. పైగా ఇంకోటి ఏంటంటే ఇదెవరు ఆరోపణలు చేసినాయి కాదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ పార్టీ మార్గాల ద్వారా వచ్చేటువంటి సమాచారం ఆధారంగానే ఆయన చర్యలు తీసుకున్నాడు. ఓకే. ఆ తర్వాత మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత 89లో రంగా గారి మడ్రప్పుడు కూడా కొడేశ్వర ప్రసాద్ మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆయన హోంమంత్రిగా ఉన్నాడు, ఆయనే చేశాడు అది. అప్పుడు కూడా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని వీటన్నిటి శాంతి భద్రతల్లో విఫలమయ్యారని చెప్పేసి ఆయన వైదొలిగాడు. అది తర్వాత కరీంనగర్లో సుద్దాల దేవయ్య గారని ఒక మంత్రి ఉండేవాడు. వీళ్ళంతా మంత్రులుగా ఉన్నాడే, ఎమ్మెల్యేలు ఎంపీల గురించి చెప్పట్లేదు, మంత్రిగా ఉన్నవాళ్ళే చెప్తున్నా. ఉన్నప్పుడు ఆయన సుద్దాల దేవయ్య గారు వాళ్ళ డ్రైవర్ మర్డర్ అయ్యాడు ఏదో కారణాలతోటి. దాంట్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న కారణంతో మంత్రి పదవి నుంచి తొలగించారు సుద్దాల దేవయ్య గారిని ఈ సంఘటనలో. తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి అంటే ఒక్క మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది, డ్రైవర్ మర్డర్ అన్నారు కాబట్టి నాకు మళ్ళీ అనంతబాబు సుబ్రహ్మణ్యం కేసు గుర్తొచ్చింది. ఆ తరం రాజకీయాలు వేరు, అదే మనం చర్చించాలి. నేనేమంటున్నానంటే
డ్రైవర్ మర్డర్ అయితే ఎందుకు మర్డర్ అయ్యారు ఏంటి అని విచారణ చేసి అప్పుడు శుద్ధాల దేవైన కాపాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధినేత ఇన్వాల్వ్మెంట్ ఉందని నిర్ధారించుకున్నాక ఇప్పుడు ఈయన నిర్ధారించుకున్నారు, జైలుకు పోయి ఇచ్చారు. నేనే చంపానని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? వైసీపీ అనంతబాబు. సరే, ఇక వైసీపీ గురించి ఇంకా మాట్లాడొద్దు, ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడదు. తర్వాత మనకి తాజా ఇటీవల కాలంలో 95, ఈ మధ్య కాలంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడు మన బాన్స్వాడ నిజామాబాద్ ఎమ్మెల్యే, ఆయన పోయిన స్పీకర్ కూడా చేశారు. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేశారు. ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు. ఈ చేసినప్పుడు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టేషనరీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. పత్రికలు కూడా బాగా వార్తలు రాసినాయి. దాని మీద వాళ్ళ అల్లుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏదో చేశారనేది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఆయనతో రాజీనామా చేయించారు. అట్లనే గతంలో ఒకసారి అంటే ఈ నైతిక విలువలు ఏమో ఆరోపణలు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి ముద్దుకృష్ణ నాయుడు గారు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఎక్కడో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ లీక్ అయింది, నైతిక బాధ్యత వహిస్తే రాజీనామా చేశారు ఆయన. కృష్ణ యాదవ్ ఏంటంటే స్టాంపుల కుంభకోణం అది. ఈ స్టాంపుల కుంభకోణంలో ఆయన మీద దొరికారు, చేశాడని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి ఏదో ఉండేవాడు, ఆయన సస్పెండ్ చేశారు. ప్రభుత్వం డిస్మిస్ చేశారు, మంత్రివర్గం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బర్తరఫ్ చేశారు. పాపం ఇంతవరకు మళ్ళీ ఆయన పొలిటికల్లోకి రాలేకపోయాడు ఇప్పటివరకు కూడా. ఈ మధ్యకాలంలో అయితే కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాడు ఆయన. అది చాలా మనకి ప్రత్యక్షంగా కనపడేటువంటి సంఘటన అది. అంటే ఈ చరిత్ర తెలుగుదేశం పార్టీ విలువలు గురించి చేసినట్టేనా, లేదా ప్రతిపక్షాల ఆరోపణలతోటి తట్టుకోలేక చేసింది అనేది కూడా క్లారిటీ కావాలి. రామచంద్రరావు గారి సంఘటన ఉందండి. రామచంద్రరావు గారి సంఘటన డబ్బులు తీసుకుంటున్నాడు ఇది అనేది ముఖ్యమంత్రి గారు నిర్ధారించుకున్న తర్వాతనే చేశారు. తప్పు చేసిన వాళ్ళని రక్షించుకునే మార్గాలు చాలా ఉంటాయి. అవును కదా. తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు మీ ఇంతకుముందు మన అనంతబాబు గురించి మాట్లాడారు. వాళ్ళని రక్షించుకోవాలి అనే ధోరణి ఉంటే దానికంటే పార్టీకి నష్టం ఎక్కువ జరుగుద్దని భావించే వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే చర్యలు మొదలుపెట్టారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో ఈ సాంప్రదాయం ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే కొత్తగా లోబడే ప్రతిపక్షాల దీనికి భయపడతారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షాలకు భయపడి రాజకీయాలు చేయలేరు ఎప్పుడు కూడా. వీళ్ళ దగ్గర తప్పు ఉంటే తప్ప, వీళ్ళ నిర్ధారణకు వస్తే తప్ప, మనం ప్రజల్లో తలెత్తుకోవాలి, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి, అవినీతిని మనం అరికట్టాలి, ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు అనేటువంటి దాన్ని బలంగా ప్రజల ముందు పెట్టడానికే ఆ చర్యలు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఇప్పుడు 2024 తర్వాత కోనేటి ఆదిమూలం ఇష్యూ చూసాం, తనని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 24 తాజాగా జరిగింది మనం చూసాము. సో ఆ విలువలు విశ్వసనీయతని ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ విషయంలో అంటే పాజిటివ్గా తేలింది అనేది ఇప్పటి వరకు ఉన్న విషయం. ఏం జరిగింది? ఈయన డ్రగ్ అడిక్టా, లేకపోతే కొంతకాలం నుంచి తీసుకుంటూ ఉన్న వ్యక్తా, కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు జరిపారు, అసలు వాళ్ళతో సంబంధాలు ఏంటి, ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. ఇవన్నీ వస్తాయి. పార్టీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టింది. పార్టీ వైపు నుంచి కూడా చేస్తుంది కదా. పార్టీ వైపు నుంచి కూడా ఏదో వాళ్ళు చెప్పింది ఇది చెప్పింది కాకుండా పార్టీ కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ మొదలుపెట్టింది. అంటే అంతర్గతంగా ఎప్పటి నుంచి వీళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తారు మహేష్ యాదవ్, అదే పుట్ట మహేష్ యాదవ్ పుట్టమధు మంతని పుట్ట మహేష్ యాదవ్. ఈ మహేష్ యాదవ్ ఎప్పటి నుంచి వీళ్ళతోటి ఇదవుతున్నాడు, అసలు వెనక్కి వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, వ్యాపార సంబంధాలు ఏంటి, ఈ పార్టీలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ నిర్ధారించుకోవడానికి పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. అవన్నీ నిర్ధారణ అయ్యి ఇతను నిజంగానే ఈ వ్యవహారాల్లో, ఈ వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు వీటన్నిటికీ అలవాటయ్యాడు, ఎన్నిక నిర్ధారణ అయితే అతను సస్పెండ్ చేయడానికి పార్టీ. చీకటి వ్యాపారాల వరకు వెళ్ళాలా, లేదు డ్రగ్స్ విషయం వ్యాపారాలతో మూలంగా ఇతను ఈ తొలిసారి ఇవన్నీ ముడిపడి ఉన్నాయే కాబట్టి ముడిపడి ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో, తన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నిర్మూలన దీనికోసం గట్టిగా బలంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అది ఇప్పటికీ గంజాయి సాగు దాదాపు నిర్మూలించారు వాడు. ఇంకా అక్కడక్కడ ఉన్నది ఈ మిగతా ఈ కొకైన్లు గికైన్లు ఏమైనా వస్తున్నాయి ఏంటనే దాని మీద చాలా గట్టి చర్యలు తీసుకుంటారు.
స్ట్రిక్ట్ ఆఫీసర్ని, ఆయన పేరు రవికృష్ణ గారు అనుకుంటా, అవును. అతను కొంచెం ఆఫీసర్ని పెట్టి పూర్తి స్వేచ్ఛ ఆయనకి ఇచ్చేసి ఆ పని చేస్తున్నారు. అయితే అక్కడ సాధ్యం కాకుండా ఇక్కడికి వచ్చి ఆయన పార్టీలో పాల్గొని ఈ వ్యవహారాల్లో ఈ డ్రగ్ ఐడి తీసుకోవడం అనేది ఒక పార్టీ ఎంపీ ఆయన. అవును కదా. ఒక నాయకుడు అయితే పెద్ద ఈ అదేదో చేస్తున్నారులే అనుకుంటారు. ఒక ఎంపీ, ఆ ఎంపీ వచ్చి ఇక్కడ పాల్గొనడం నేనేదో తెలియదు, ఆయన చరిత్రలోనే మొదటిసారి ఆయన వివరణ ఇచ్చాడు. నాకు తెలియదు, నేను మామూలుగా వెళ్ళాను, పిలిస్తే వెళ్ళాను, భోజనానికి ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పడానికి చెప్పొచ్చు, కానీ పార్టీ అంతర్గతంగా చేసినటువంటి విచారణలో ఈ నిర్ధారణ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంటే ఇక్కడ నాకు రెండు విషయాలు. గతంలో విలువను విశ్వసనీయతకు కట్టుబడి తెలుగుదేశం పార్టీలో మంత్రుల్ని కూడా బర్తరఫ్ చేశారు, రాజీనామా చేయించారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పుట్ట మహేష్ యాదవ్ మీద చర్యలు ఉంటాయి అంటే పాజిటివ్గా తెలియరు కాబట్టి ఇంకా విచారణలో సంతృప్తి చెందుతారా లేదా, విచారణలో ఏం బయటకు వస్తుందో తెలియదు. విచారణలో ఒకవేళ ఆయన ఏమన్నా నిజంగానే ఇలా తీసుకునేటువంటి వ్యక్తి అని తేలితే చర్యలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? నేనైతే చర్యలు ఉంటాయనే భావిస్తున్నానండి. అంటే ఎలాంటి సీరియస్ చర్యలు? మామూలు ఆరోపణలు, లంచాలు, లేకపోతే కాంట్రాక్టర్లు, ఇతరత్ర వ్యవహారాలు, ఒక అంశం, ఇది ఒక అంశం. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, సీనియర్ అయిన ఒక తెలుగుదేశం పార్టీకి అత్యంత సానుభూతిపరుడైన ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఆ రోజు. చంద్రబాబు సీరియస్ అనే మాటను మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వింటూనే ఉంటాం, ఈ మాట వింటే మాకు కామెడీగా ఉంది అని ఒక ఆయన పెడుతుంటారు. కానీ చంద్రబాబు గారు కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు ఆచితూచి వ్యవహరిస్తాడు, కొన్ని వేతలు శాశ్వత వైఖరి అవలంబిస్తాడు, అంటే సర్దుకుంటాయని. ఏది పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు, అదేనండి పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఘర్షణలు, తర్వాత కొంతమంది అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడాలు, ఇచ్చి చూడాలు, ఇవన్నీ వాళ్ళకి ఒక మైలేజ్ ఇస్తాడు. ఏది మొన్న 40 మందికి నేను వార్నింగ్ ఇచ్చాను, దాంట్లో 25 మంది సెట్ అయ్యారని చెప్పేసి. ఇప్పుడు మనం కొలికిపూడి శ్రీనివాసరావు కూడా చూస్తున్నాం, నేను చూసుకుంటానని వదిలిపెట్టాడు, అయినా ఆయన చేస్తున్నాడని చెప్పేసి కేడర్ అంతా కూడా చంద్రబాబు మీద గుర్రుగా ఉంది. ఎందుకు తీసిపారాక ఇంకా చర్యలు తీసుకుంటున్నారు, చేస్తున్నారేంటి, పోతున్నారంటే నైతిక విలువలకు సంబంధించినంత వరకు ఆదిమూలాన్ని మనం చూసాం, వెంబటే సస్పెండ్ చేశారు ఆ రోజు. ఇది వివరణ అడిగారు అతన్ని, ఎందుకంటే ఇది నిర్ధారణ కానిటువంటి అంశంగా అసలు దీని వెనక ఏం జరిగింది, అసలు తెలిసిపోయాడా ప్రోగ్రామ్ పార్టీకి, తెలవకుండా పోయాడా, ఇది ఏమైనా ప్లాన్డా, ఇది ఇక్కడే ఒక్కటేనా, లేకపోతే ఇంతకుముందు ఇప్పుడు గోవాలు, సిమ్లాలు, దుబాయ్లు ఇవన్నీ వస్తున్నాయి, వీటన్నిటిలో ఇతను ఇన్వాల్వ్ అయ్యాడా, ఇవన్నీ పరిశీలించి నేను అనుకుంటే చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి అనేవాడు మొదటి నుంచి అతను వివాదాస్పదంగానే ఉంటున్నాడు, కొంచెం డైనమిక్గా ఇదిగా ఉంటాడు రోహిత్ రెడ్డి. 2018లో అంత వేవ్ వచ్చి బీఆర్ఎస్కి అంత వేవ్లో కూడా అతను గెలిచాడు అక్కడ కాన్స్టిట్యున్సీలో. అంటే కొంచెం యువకుడు, ఇదిగా ఉన్నాడు, గెలుస్తున్నాడు. అతను వ్యవహారాలు కూడా వాళ్ళు పరిశీలిస్తారు ఇప్పుడు, అందుకని వాళ్ళు 7 రోజులు సమయం ఇచ్చారు. ఇప్పుడు మాకు తెలిసింది అతనికి రిమాండ్లో ఉన్నాడు అతను. వాళ్ళ లీగల్ టీం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేంతవరకు రోహిత్ రెడ్డికి. పార్టీ నాయకుడు ఏదైనా కేసులో ఉన్నప్పుడు ఒక లీగల్ టీం వెళ్ళటమో సాయం చేయడమో ఇది చేస్తుంది, కానీ అటువైపు తిరిగి చూడలేదు. వ్యక్తిగతంగానే పెట్టుకుంటున్నాడు పార్టీ అసలు అటువైపు తిరిగి చూడాల. అంటే పార్టీ కూడా ఇతను చేసింది నేరము, ఇతను చేసింది తప్పు అనే భావంలో ఆ పార్టీ ఉంది. అందుకని వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారనేది నేను ఆయనకి ఇచ్చిన నోటీసు విచిత్రంగా అనిపించట్లేదా మీకు? అంటే చర్య తీసుకోవాలంటే నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు అతను నోటీసు అతనికి చేర్చారు, వాళ్ళ లాయర్లో ఎవరు తీసుకుపోయి ఇస్తారు. వాళ్ళ లాయర్ ద్వారా దానికి సమాధానం ఆయన ఏం చెప్తాడనేది లాయర్లు కలిసి త్రూ లాయర్ కోర్టు కాకపోయినా పార్టీకి ఇస్తారు. అది ఆఫ్టర్ రిమాండ్ లేదా బెయిల్ వచ్చిన తర్వాత రాకపోయినా ఇవ్వచ్చు. ఇప్పుడు జైలు ములాఖాత్ అయ్యి వాళ్ళ అడ్వకేట్ ములాఖాత్ అయ్యి ఈ నోటీస్ వచ్చింది, దీనికి ఏం సమాధానం ఇద్దామంటే దానికి సమాధానాలు ఇస్తారు. అతనే వచ్చి ఇవ్వాల్సిన పని లేదు, ఇస్తారు. కాకపోతే అక్కడ ఏంటంటే మీరు ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు వెతరాత్ర అని చెప్పేసి దాంట్లో పెట్టారు. జైల్లో ఉన్న వ్యక్తి పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటనేది కొంచెం సెటైర్లు నడుస్తున్నాయి. అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, అది ఏది ఆ ఫార్మాట్ని కేసీఆర్ చెప్పిన మేరకు అది ఇచ్చేసారు. సో కేసీఆర్ కూడా ఇలా ఏమన్నా సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? నేను అనుకుంటా ఉంటాయని. అవునా? ఉంటాయి.
ఎందుకంటే తీసుకోకపోతే ఏమన్నా డ్యామేజ్ కొన్ని అయ్యే సందర్భాలు అవకాశం ఎటువంటిదంటే గోపి గారు, మనం ఏం చెప్పినా నడుస్తుంది, మనం రూలింగ్ చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు రాజకీయాలు వేరుగా ఉంటాయి. విపక్షం బలంగా ఉండి మన మీద దాడి చేస్తుంది, మనకి దీనివల్ల ఇతను సస్పెండ్ చేయడం వల్ల మనకి పార్టీకి మేలు జరగకపోయినా నష్టం జరగకుండా ఉంటుంది రైట్ అన్న లాభ నష్టాలు బేరీ చేస్తారు. ఇప్పుడు పుట్ట మహేష్ని సస్పెండ్ చేయకపోతే అక్కడ విపక్షం దాడిని తట్టుకోవడం కష్టం. విపక్షం కాదు, నీవు నైతిక విలువలు, నైతికత, మీరు ఏం డ్రగ్స్ వ్యతిరేకమని మీరు చెప్తున్నారు, మాంబారిని తరమాలని చెప్తున్నారు, మీ ఎంపీ తీసుకుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని రేపు ప్రతి వాళ్ళు అడుగుతారు. డెఫినెట్గా. అందుకని ఈ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులకు అనుగుణ పరిస్థితులను బట్టి కూడా చర్యలు ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ రోహిత్ రెడ్డి కానీ అక్కడ మహేష్ని కానీ చర్యలు ఉంటాయనే మీరు ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది తెలుగుదేశం చరిత్ర చూస్తే మనకి చరిత్ర చూసినప్పుడు తెలుగుదేశం ప్రతి ఎక్కడ కూడా కొన్ని సంఘటనలు తప్ప, పార్టీ అంతర్గత వ్యవహారాలు తప్ప ప్రజలకు సంబంధించి కానీ, నైతిక విలువలకు సంబంధించి కానీ, పార్టీ పరుగు ప్రతిష్టలకు సంబంధించి కానీ అంశాలు ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా, ఇప్పుడు రాజకీయాలు వేరు కదా అనేది నాకున్న. అంటే రాజకీయాలు టిక్కెట్లు ఇవ్వడాల్లో, మంత్రి పదవులు ఇవ్వడాల్లో, పదవులు ఇవ్వడాల్లో, కాంట్రాక్టులు ఇవ్వడాల్లో కానీ ఇటువంటి ఉంటాయి. కానీ ఇలాంటి నేరాల విషయంలో నైతికతకు సంబంధించిన అంశం ఇది. రైట్ అందుకని ఆ చర్యలు తప్పని. రైట్ సార్, థ్యాంక్ యూ.